వెల్కమ్ టు వైరల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్లకున్న ఐడెంటిటీతో జనాలను ఎలా అయినా మేనేజ్ చేయగలరు. ఎంతలా అంటే వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా రైట్ అనుకునేంత. ఇక ఇదే అదునుగా తీసుకున్న బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వాళ్ళతో ప్రమోషన్లు చేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైరల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణలో రోజు రోజుకి బెట్టింగ్ యాప్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. టీవీ, సినిమా సెలబ్రిటీలను పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. అయితే 11 మందిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. మనం చూస్తున్నాం వైరల్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే టేస్టింగ్ తేజ, విష్ణుప్రియ, రీతు చౌదరిలను పోలీసులు విచారించారు. ఇక ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది యాంకర్ శ్యామల. మనకు తెలుసు, ఇటీవల కాలంలో వైసీపీ తరపున ఆమె ఒక స్పోక్ పర్సన్ గా మీడియా ముందుకొచ్చి హల్చల్ చేస్తుంది. యాంకర్ శ్యామల తనపై ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆమెను అరెస్టు చేయకూడదని పోలీసులకు విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు ఆదేశాలిచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైన కేసు నమోదైంది. మీరు చూస్తున్నారు వైరల్ బ్రేకింగ్ న్యూస్. ఇదంతా పక్కన పెడితే వాళ్లను నమ్మి బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళు అప్పుల పాలయ్యారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంవత్సరంలో 100 కోట్లకు పైగా 100 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 100 కోట్లకు పైగా నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఆ అప్పులు తీర్చలేక, ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక మానసిక వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు. అయితే ఇప్పటికే ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వైరల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసే వారిపై పోలీసులు జులుం విధించారు. ఒక్కొక్కరిని విచారించి అరెస్టులు చేయిస్తున్నారు. మనం వైరల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.